కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు 3వ రోజుకు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులతో శైవక్షేత్రం జనసందోహంగా మారింది. ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా సరికొత్త థీమ్స్ ఏర్పాటు చేశారు అధికారులు. ఎకో డిజైన్ స్టూడియో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్ పెయింటింగ్స్ భక్తులను అబ్బురపరుస్తున్నాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రదీష్ అందిస్తారు. సరస్వతి పుష్కరాల శోభతో కాళేశ్వరం మొత్తం కూడా జనసందోహంగా మారిపోయింది. వివిధ ప్రాంతాల నుండి తరలి వస్తున్న భక్తులు కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి పులకరించిపోతున్నారు. మరోవైపు హైదరాబాద్కు చెందిన ఎకో డిజైన్ స్టూడియో ఆధ్వర్యంలో కాళేశ్వరంలో ఖాళీ గోడ కనపడకుండా ఈ విధంగా డిఫరెంట్ థీమ్స్తో పెయింట్స్ వేస్తూ కాళేశ్వరంకు వచ్చే భక్తులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన థీమ్స్తో ఈ విధంగా వీళ్ళు పెయింట్స్ వేస్తున్నారు. శివాలయం వద్ద శివాలయం, అదేవిధంగా రామాలయం పరిసర ప్రాంతాల్లో రామాలయం, మామూలుగా ప్రతి ఇళ్ళ ముందు కూడా ఇప్పుడు భక్తులు సంచరించే ప్రతి ప్రాంతంలో కూడా ఆ వాల్స్ అన్ని కూడా ఈ విధమైనటువంటి డిఫరెంట్ పెయింట్స్తో నింపేస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళ మాటలు తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడ వచ్చారు మీరు? ఎన్ని రోజుల నుంచి పెయింట్ చేస్తున్నారు? ఎటువంటి థీమ్స్తో ఈ పెయింట్స్? మేము హైదరాబాద్ నుంచి ఎకో డిజైన్ స్టూడియో నుంచి వచ్చాము సార్. మేము 8 రోజుల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాము. ఇక్కడ రామాలయంలో రాముడి థీము, శివాలయం దగ్గర శివుడి థీము, హాస్పిటల్ దగ్గర హాస్పిటల్ థీము, పోలీస్ స్టేషన్ దగ్గర పోలీస్ సంబంధించిన థీము, అట్లా ప్రతి చోట మాకు కనిపించిన ప్రతి ఒక్క గోడని రంగులతో నింపేస్తున్నాం. ఇక ఇటువైపు చూస్తే మనకి దశావతారాలు, ఇప్పుడు ఇది విఐపి ఘాట్కు వెళ్ళేటువంటి రహదారి. ఇక్కడ మొత్తం దశావతారాలకు సంబంధించినటువంటి పెయింట్స్ డిఫరెంట్ థీమ్స్ తోటి దశావతారాలకు సంబంధించినటువంటి పెయింట్స్ వేస్తున్నారు. ఈ మార్గంలో వచ్చే భక్తులు ఎటు చూసినా వాళ్ళకు ఒక ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణం, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా ఈ విధమైనటువంటి పెయింట్స్ వేస్తున్నారు. అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి థీమ్. పోలీస్ స్టేషన్ ఉంది, ఆ పోలీస్ స్టేషన్ పక్కన కూడా ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక డిఫరెంట్ థీమ్స్తో పెయింట్స్ వేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్ ఉంటే ఆ స్కూల్ పరిసర ప్రాంతాలకు కూడా ఒక డిఫరెంట్ థీమ్స్తో పెయింట్స్ వేయడం జరిగింది. దశావతారాలు ఇప్పుడు మనం చూస్తున్నది కూడా దశావతారాల్లో మత్స్యావతారం, పరశురామ అవతారం, శ్రీరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, బలరామ అవతారం, అదేవిధంగా కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, కల్కి అవతారం, ఈ విధంగా డిఫరెంట్ థీమ్స్తో పెయింట్స్ వేసి భక్తులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాళేశ్వరం మొత్తం కూడా ఈ సరస్వతి పుష్కరాల శోభతో ఒక రకమైనటువంటి ఆహ్లాదభరితమైన వాతావరణం, రోడ్లు ముస్తాబయ్యాయి. ఈ విధమైనటువంటి పెయింట్స్ ఇళ్ళ ముందు గోడలు కనీసం పెయింట్స్ కూడా లేనటువంటి ఆ గోడలు కూడా ఇప్పుడు మెరిసిపోతున్నాయి. ఆ గోడల మీద ఇళ్ళ ముందు డిఫరెంట్ థీమ్స్తో వచ్చినటువంటి ఈ విధమైనటువంటి పెయింట్స్ ఆకట్టుకుంటున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చేటువంటి భక్తులు కూడా ఈ విధమైన డిఫరెంట్ థీమ్స్తో ఏర్పాటు చేసినటువంటి పెయింట్స్ను కూడా ఆసక్తిగా తిలకిస్తూ సరస్వతి పుష్కరాలకు వచ్చినటువంటి భక్తులంతా కూడా పులకరించిపోతున్నారు. కాళేశ్వరం నుండి కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9.